కాటన కాటన వేలాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మహాకృపను బట్టి శుక్రవారం ఉపవాస పడుకులో చేరి వచ్చిన మీ అందరికీ, లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా దేవుడి వాక్యములోకి వెళ్దాం. దేవుడి వాక్యం ఎలా వినాలి? వినుట వల్ల మనకేం కలుగుతుంది? ఏ మాటలు వినాలి? దేవుని మాటలు బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినుట వల్ల మనకు విశ్వాసము కలిగెత్తి, ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకించిన ఎడల మన కుటుంబంలో, మన జీవితంలో మనందరము కూడా సంతోషంతో ఆనందంతో గడుపుతా. నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా అసలు దేవుని మహిమ పొరుద్దాం. ఆల్ రైట్, అందరు అలర్చుకున్నారు దేవుడి వాక్యం వినటానికి. దేవుడి మహాకృపను బట్టి ఒక రోజున ఒక ధనవంతురాలు, ఎవరంట? బాగా ధనికురాలు, ధనవంతురాలు. ఆమె బాగా ఆస్తి ఉందండి. ఆస్తి ఉంటే ఈ ఆస్తి ఎవరికి పెడదామా అని మరి ఆమెకి ఎవరు కూడా లేరనమాట. వెనక ముందు అంటే ఎవరు లేరు. ఆస్తి బాగా ఉంది. ఈ ఆస్తి ఎవరికి పెట్టాలా, ఈ ఆస్తి వల్ల గొడవలు కొట్లాటలు ఎన్ని ఎందుకు అనుకొని ఒక ప్లాన్ చేసుకుందండి. ఏం చేసుకుందంటే, ఒక పేపర్ పెన్ను తీసుకొని ఆ పేపర్ మీద రాసింది, నా ఆస్తి ఎవరికి ఇవ్వాలని మొత్తం డీటెయిల్గా రాసుకొని ఆ పేపర్ను కాస్త ఓ సీసాల పెట్టిందంట. ఏం పెట్టిందంట? ఓ సీసాల పెట్టి బాగా సీల్ వేసేసింది. దాన్ని అసలు రాదనమాట, అంత సీల్ వేసేసింది. ఈ సీసాని తీసుకెళ్ళి ఇప్పుడు పిలిచింది ఒకడిని. పిలిచి, అరే ఈ సీసా తీసుకెళ్ళి సముద్రంలో వేసేయరాదంట. ఆడేసేమంది, సముద్రంలో వేసేయమందంట. ఇప్పుడు సముద్రంలో సీసా వేసినాక ఇప్పుడు ఆ వ్యక్తులకు చెప్పింది ఏమందంటే, నేను ఒక పేపర్ రాసి ఆ సీసాల పెట్టి ఆ పేపర్ను మనం పెట్టి ఆ సీసాని సముద్రంలో తెచ్చాం కాబట్టి ఎవడికైతే ఆ సీసా దొరికిద్దో వాడు ఆ పేపర్ తీసుకుని వస్తే వాడికి ఈ ఆస్తి మొత్తం ఇచ్చేయండి అన్నాను. ఇప్పుడు ఎంతమంది ఎత్తుకుంటారు? చాలా మంది ఎత్తుకుంటారు, కానీ ఎవడికి దొరకలా. 12 సంవత్సరముల తర్వాత అండి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరముల తర్వాత ఒక వ్యక్తి అంట వేదనతో, అప్పులతో, సమస్యలతో, క్రమంలో ఇబ్బంది పడుతూ చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందామని సముద్రం ఒడ్డుకి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఈ సముద్రం ఒడ్డున బీచ్లో జనాలు తిరుగుతూ ఉంటారు కదా, ఈ అటు ఇటు తిరుగుతున్నాడు వీడు. ఎందుకంటే జనం అందరూ వెళ్ళిపోయినాక ఆ మునిగిపోయి చచ్చిపోదాం అని అనుకున్నాడేమో. వీడు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ సీసా, ఏ సీసా? ఆ సీసా ఏదైనా కాళ్ళకు పడిందండి, ఎదురు పడింది. వీడు ఒక్క తొందన్నాడు, దాని పక్కేలు పడింది. మళ్ళీ కద్దూరం అటు వెళ్ళాడు. మన జనం ఇంకెళ్ళలేదా అని మళ్ళీ తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు మళ్ళీ సీసా వీడికి కాళ్ళకు పడింది. మళ్ళీ తీసి ఒక తొందన్నాడు దాన్ని. మళ్ళా వెళ్ళాడు. మళ్ళా జనం చూస్తూ ఉండారు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, త్వరగా నేను చచ్చిపోవాలనుకుని నిర్ణయించుకొని మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నట్టుగా మళ్ళా వెళ్తుంటే మళ్ళా సీసా వాడి కాళ్ళకి ఎదురుపడింది. మళ్ళీ ఒక తొందన్నాడు, 3 సార్లు తిన్నాడండి. మళ్ళీ అటు వెళ్ళాడు. మళ్ళీ కొంతమంది చూశాడు, ఇంకెవడో ఇద్దరు ఉండారు. వాడు కూడా వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను అనుకొని ఆత్మహత్య చేసుకుందాం అనుకొని మళ్ళా వస్తుంటే మళ్ళా సీసా వాడి కాళ్ళకి ఎదురుపడింది. ఇదేంది ఇన్నిసార్లు దంతే కరెక్ట్గా నా కాళ్ళకి వచ్చి పడుతుంది అసలు అని చెప్పి ఈసారి దీన్ని ఇసిరేయాలని చెప్పి చేతితో తీసుకున్నాడంట సీసాని. తీసుకోగానే దాంట్లో ఒక కాగితం కనబడుతున్నాడు. ఏంది దీంట్లో ఏదో కాగితం కనబడుతుందని చెప్పి ఇప్పుడు దాన్ని ఇప్పి ఆ సీల్ ఎట్లా కూడా తీసి ఆ కాగితం తీశాడండి. ఆ కాగితంలో ఏముందంటే, ఈ పేపరు ఎవరైతే దొరికితో, ఈ పేపరు ఎవరైతే చదువుతారో ఈ అడ్రస్కి వచ్చేయండి అని రాసిందంట. ఏం లేదు, ఇంకా ఏం రాసిందంట, ఈ అడ్రస్కి వచ్చేయండి అని రాసిందంట. ఈడు అనుకున్నాడే, ఈడు చనిపోతున్నాగా, ఈడు నన్ను అపహాసం చేయడానికో ఎగతాలు చేయడానికో ఈ పేపర్ వీడు రాశాడు, ఈ అడ్రస్కి వెళ్ళి చూద్దాం ఏమైతే ఏమైంది, ఒకసారే కదా అని చెప్పి ఇప్పుడు ఆ కాగితం తీసుకొని ఈవిడు చెప్పిన అడ్రస్కి వస్తే అది పెద్ద కంపెనీ అండి, సాఫ్ట్వేర్ పెద్ద కంపెనీ అది. ఆ కంపెనీలో వచ్చాడు, ఆ సీసా పేపర్ తీసుకొని వచ్చాడు. వచ్చేసి, అయ్యా ఇక్కడ ఎవరు అంటే, ఈ అడ్రస్ మాదేనా. ఏంది అంటే, నాకు ఈ సీసా ఈ కాగితం దొరికింది అన్నాడంట. అనగానే లోన్ నుంచి అందరు పరిగెత్తుకొచ్చారంట. పరిగెత్తుకొచ్చి వీడి చుట్టూ రౌండ్ అప్ వేసితే వీడేందో ఏంద్రో బాబు ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటే అందరూ
నమస్తే సార్, నమస్తే సార్ అంటున్నారంట. వీడికి అర్థం కాల. నేను అనుకున్నాను వీళ్ళు నన్ను ఏదో ఎగతాళి చేయడానికే, ఏదో అపహాసం చేయడానికే అందరూ కూడా నమస్తే సార్ అంటే, ఒక ఆయన వచ్చాడంట, మీరు కొద్దిగా పర్లేదు లోనకి రండి అన్నాడంట. ఇప్పుడు ఏదో జరిగిద్దు అనుకుంటే వీడు ఆ లోనకి రూమ్లోకి వెళ్ళగానే వాడిని తీసుకెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి, ఇక్కడి నుంచి ఈ ఆస్తికి మొత్తానికి నువ్వే ఓనర్వి అన్నాడంట. అనగానే వీడు షాక్ అయిపోయాడంట. మామూలు షాక్ ఏంది, మరి ఎన్ని వేల కోట్లు ఉన్నాయా నా ఆస్తి, ఏందయ్యా అంటే అప్పుడు చెప్పాడంట, ఈ అంతటికి ఒక ధనవంతురాలదయ్యా ఈ ఆస్తి మొత్తం. ఆమెకి ఎవరూ లేరు కాబట్టి ఆమె ఒక పేపర్ రాసి ఈ బాటిల్లో పెట్టి పడేసింది. ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరు దొరకలేదు. అది 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అది నీ కంటకు పడింది, నువ్వు తీసుకుని వచ్చావు. ఇది ఎవరైతే తీసుకొచ్చి ఇస్తారో వాడికి ఈ ఆస్తి మొత్తం రాసి ఉంది. ఇదిగో ఈ ఆస్తి మొత్తం నీకే చెందిస్తాయా, ఇవన్నిటికి అధికారానికి నువ్వే అనగానే వాడు విషయం ఎట్లుండదండి. ఇప్పుడు నాకు తెలిసి మీకు కూడా అనిపిస్తుంది, నాకు ఆ బాటిల్ దొరికితే నా జీవితమే ఒక ఐడియా, నా జీవితాన్ని మార్చేస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏమని? ఆ ఒక్కదైదో నాకు దొరికితే పోలేదని. ఆ ప్రియబిడ్డలారా, దేవుడు వాక్యం అంతకంటే శాస్త్రమైంది కదా. అంతకంటేనా కొంతందంటేనా చెప్పాలి. దేవుడు వాక్యం అంతకంటే శాస్త్రమైనది. ఆ వాక్యము మన జీవితంలో అలమటించుకుంటే మనం శారీరకంగా లోకానుసారంగా కాదు కానీ ఆత్మీయ జీవితంలో మన ఐశ్వర్యవంతులు అవుతాము. నమ్మిన వాళ్ళు గట్టిగా మన ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఆ వాక్యము మన హృదయంలో ఉంటే మనం లోకానుసారంగా కాదు కానీ, లోకములో నీకు ఆస్తులు లేకపోయినా పర్లేదు, నీకు అంతస్తులు లేకపోయినా పర్లేదు, బిల్డింగ్ లేకపోయినా పర్లేదు, కారు లేకపోయినా పర్లేదు, బైక్ లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఆత్మీయమైన జీవితంలో ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే ఆయన దగ్గర ఐశ్వర్యవంతుడు. ఎవరి దగ్గర? ఆయన. అందుకనే మనల్ని అందరిని కూడా ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు ఆయన అని రాయబడింది. దేవుడు మనందరం ధనవంతులు చేయడానికి వచ్చాడండి ఈ లోకానికి. కనుక మనం ఆయన వాక్యమైన దేవుణ్ణి మన హృదయంలో చేసుకుంటే నువ్వు ఆత్మీయమైన జీవితం, నువ్వు ఐశ్వర్యవంతురాలు, ఐశ్వర్యవంతుడివి. లేట్ చేయకుండా వాక్యంలోకి వెళ్దాము. చూద్దాం మత్తయి సువార్త. మత్తయి సువార్త నూతన నిబంధన 7వ అధ్యాయము 8వ నెంబర్ పేజీ. అందరూ కూడా నూతన నిబంధన 8వ నెంబర్ పేజీ బైబుల్ తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలు తెరదాం. నూతన నిబంధన మత్తయి సువార్త 8వ నెంబర్ పేజీ 7వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్య భాగాలను కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి బలపరచమని వేడుకొనిస్తున్నానయ్యా. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పాలి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మీరు కానీ మీ పిల్లలు కానీ దాన్ని చదివినా దాన్ని విన్నా ముందు యేసుక్రీస్తు ప్రభు గురించి మీకు తెలిసింది. ఎందుకంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు మన కోసమే బ్రతికాడు. మరి తర్వాత చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? తర్వాత తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలుసుకోవడానికి ముందు ఈ 4 సువార్తలు చదివితే చాలు, ముందు నీ జీవితం ధన్యమైపోతుంది. నా ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త ఎవరు రచించారు? మత్తయి గారే రచించారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ మత్తయి సువార్తలో నేను ఒక మాట చూసా. ఏంటంటే యేసు ఈ మాటలు చెప్పి ముగించినాక అన్నాడు. అంటే ఏ మాటలు చెప్పుంటాడు అని మనం అక్కడ ప్రసంగం చూసుకుంటే 5, 6, 7 అధ్యాయం కొండ మీద ప్రసంగం. ఏందంట? కొండ మీద ప్రసంగం చేశాడంట. 3 అధ్యాయాలు మరి పైన కొండ మీద చేశాడు దేవుడు. చేసినప్పుడు 111 వచనాలు దాంట్లో ఉన్నాయి. 22 రిఫరెన్స్లు ఇచ్చాడు. 22 రిఫరెన్స్లకు మనుషులు అసలు ఏంటి మనం అనేది తెలుసుకోవడానికి మంచి అవకాశం అండి. ఈ 111 వచనాల్లో 22 విషయాలు దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. నా ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడికి వచ్చేవరకు ఒక మాట చూసా. మళ్ళీ ఒక్కసారి చదువమ్మా.
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కనుక నా ప్రియబిడ్డలారా, ఆశ్చర్యపడ్డారంట. ఎవరోళ్ళు? జనసమూహములు. శాస్త్రులు పరిసయ్యులు చెప్పిన బోధలాగా లేదు. వాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళు చెప్పిన బోధలాగా లేదు. వ్యక్త వయసులో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ బోధకు ఆశ్చర్యపోయారంట. అక్కడ ఉన్న జన సమూహములు అందరూ కూడా ఆ బోధకు ఆశ్చర్యపోయారు. నా ప్రియబిడ్డ, అందుకనే బైబిల్ గ్రంథం ఒక మాట రాంది, ప్రవక్త తన స్వదేశంలో స్వజనుల దగ్గర మెప్పు పొందడం అని ఉంది. ఎందుకని? బావేగా, మా అన్నయ్యగా, మా తమ్ముడేగా, మా అల్లుడేగా, మెప్పు పొందడంట. స్వదేశములో స్వజనుల దగ్గర మెప్పు పొందడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ఆ బోధకు ఆశ్చర్యపోయారంట అందరు కూడా. ఎందుకంటే యేషయా 9:6 ఉంది, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తకు, ఆయన ఆశ్చర్యకరుడు. అంటే యేషయా ఎప్పుడో ప్రవచించాడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడని ఎప్పుడో ప్రవచించారు. నా ప్రియబిడ్డలారు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దేవుడు చెప్పిన బోధకి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఏమయ్యారంట చెప్పాలి? ఆశ్చర్యపోయారు. నా ప్రియబిడ్డకి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మీరు లేట్ చేయకుండా కొన్ని విషయాలు ఈ రోజు మీకు ప్రస్తావనలో తీసుకొద్దాం అనుకున్నా. ఆ విషయాలు ఏంటి అని మనం ప్రస్తావనలో తీసుకొస్తే, యేసు ఈ మాటలు చెప్పి, ఏందన్నా నా టైటిల్ ఇయ్యాలా? యేసు ఈ మాటలు చెప్పి. రాసుకో, ఏందంటే 20 రోజు ప్రసంగం టైటిల్ యేసు ఈ మాటలు చెప్పి. అంటే ఈ మాటలు చెప్పాడు అని ముందుకెళ్ళాడు. అంటే వెనక ఏదో చెప్పు ఉంటాడుగా, అవును కదా. ఇక్కడికి వచ్చేవరకు మన మత్తయి సువార్తలో ఏం చెప్పాడంటే 111 వచనాలు 22 విషయాలు చెప్పాడు 5, 6, 7 అధ్యాయాల్లో. ఇదే మాటని నేను ప్రస్తావనలో తీసుకొద్దాం అనుకున్నా ఈ రోజున. లేట్ చేయకుండా మరి త్వరగా తీసుకుంటే మత్తయి సువార్తలో ఒక మాటను చూపిస్తా. మరి యేసు ఈ మాట చెప్పాడన్నమాట. 19వ అధ్యాయం 1వ వచనం 19:1 మత్తయి సువార్త. అందరూ బైబిల్ చదవాలి. 19వ నెంబర్ పేజీ, నూతన నిబంధన, మత్తయి సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. యేసు అండర్లైన్ చేసుకు ఈ మాటలు చెప్పి సాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న యూదయ ప్రాంతమునకు వచ్చును. చాలు. అంటే యేసు ఈ మాటలు చెప్పి, అర్థమైందా? యేసు ఈ మాటలు చెప్పి. ఏ మాటలు చెప్పాడా? అంతే కదా. ఏ మాటలు చెప్పిండంటే పైన అధ్యాయంలోకి వెళ్ళాలి. 18వ అధ్యాయంలో నేను చెప్తాను ఏం జరిగి ఉంటుందంటే, పేతురు ఒక ప్రశ్న వేశాడండి. ఏం వేశాడంటే, అయ్యా నా సహోదరుడు తప్పు చేశాడు, నేను 7 మార్లు క్షమించనా అని అడిగాడంట. ఎన్ని మార్లు? దేవుడు అన్నాడు 77 సార్లు క్షమించాలన్నాడు. ఎన్నిసార్లు చెప్పట్లా? 77 సార్లు. అంటే ఎన్ని సంవత్సరాలు క్షమించాలి? ఎన్ని సంవత్సరాలు క్షమించాలి. ఆ మాట చెప్పాడు అక్కడ ప్రస్తాపనకి. ఈ రోజు నా ప్రియబిడ్డ జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఏమంటది, ఇదిగో నేను ఎవరిని క్షమిస్తా కానీ నా భర్తను క్షమించను అంటది. ఏందంట? నా భర్తను క్షమించను అంటది. ఎవరినన్నా క్షమించిందంట? నా భర్తను క్షమించదంటదంట. ఒక ఆయన అంటాడు, ఇదిగో ఎవరినన్నా క్షమిస్తాను కదా, రోడ్డు మీద పోయి ఉన్నాను కదా, మా ఆవిడిని మట్టి నేను క్షమించున్నాయా. ఏ విషయం అంటే, ఒక విషయం చేసిందయ్యా, ఆ తప్పు చేయడం వల్ల నేను మా ఆవిడిని క్షమించను. మరి ఎవరిని క్షమిస్తా? నీ తోడుకోళ్ళ క్షమించలేకపోతున్నావు, నీ పక్కన కూర్చున్న విశ్వాసిని కూడా క్షమించలేకపోతున్నావు, ఈ రోజున నీ సహోదరుని క్షమించలేకపోతున్నావు, నీ సహోదరుడు తప్పిదములు చేసినా క్షమించలేనంత పరిస్థితిలో ఉండావా? ఈ రోజున నీ కుటుంబంలో ఎవరైనా చిన్న తప్పులు చేస్తే నువ్వు క్షమించలేనంత పరిస్థితిలో ఉన్నావా? ఈరోజు నా ప్రియబిడ్డలారు జ్ఞాపకం చేసుకుంటే, మనిషి క్షమించలేనంత పరిస్థితిలో ఉండిపోతున్నాడు. అందుకని పేతురు అన్నాడు, ఎన్నిసార్లు? 7 సార్లు కాదండి. ఎన్నిసార్లు చెప్పాలి? 77 సార్లు క్షమించమని ప్రభువు చెప్పాడు అక్కడ. ప్రియబిడ్డ, అయ్యా 20 సంవత్సరాల క్రితం ఆయన నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టారు, నన్ను ఇట్లా కోడవలతో నింపేశారా అని చెప్పి కొంతమంది వాడు కొనుక్కున్న వాళ్ళు వేసి కలవడుతుంటారు, వాడు క్షమించరు అని. ఎవరిని? 20 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళంట అదే గుర్తు పెట్టుకొని, నేను మటుకు ఎవరినన్నా క్షమిస్తాను కానీ వాళ్ళని మటుకి
క్షమించును అని చెప్పే రకంగా ఉండారు. కానీ దేవుడు ప్రత్యేకించి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్షమించాలి. ఏముందంట? వాళ్ళు నిన్ను నాశనం చేయడానికి నిన్ను ఇబ్బందులు పెడతానికి, అలాగే నిన్ను ఎన్నిసార్లు నీ గత జీవితాన్ని ఎత్తి నిన్ను ఎన్నిసార్లు అదే కోణంలో ఇబ్బంది పెట్టినా నువ్వు మటుకి నీ హృదయంలో ఏం చేయాలి? చెప్పాలి. క్షమించాలా లేదా? క్షమించాలి. ఎందుకు క్షమించాలి? అందుకని అక్కడ దేవుడు ఉపమానం కూడా చెప్పాడు. 18వ అధ్యాయం 24వ వచనంలో ఒక ఉపమానం చెప్పాడు. 18వ అధ్యాయం 24వ వచనంలో అతడు చూడండి, 24వ వచనంలో, కావున పరలోక దాసుల యొక్క లెక్క చూసుకున్న వలనని కొన్ని ఒక రాజును పోలి ఉంది. అతడు లెక్క చూసుకోన మొదలు పెట్టిస్తున్నప్పుడు అతనికి 10,000 తలాంతులను అచ్చియున్న ఒకడు అతని యొద్దకి తేబడును. 10,000 తలాంతులు. తలాంతులు అనగా అక్కడ కింద రాయబడింది 3,600 అని. అంటే 10,000 తలాంతులు అంటే చెప్పాలి ఎన్ని? 3,60,00,000. ఎన్నంట? 3,10,000 తలాంతులు కదా, అంటే 3,60,00,000. ఇప్పుడు 3,60,00,000 అప్పిచ్చాడంట ఒక ఆయన. అర్థమైందా? ఇప్పుడు మనం ఆ ప్రస్తాపన అంతా తీసుకుంటూ వస్తే ఈ అప్పు తీర్చడానికి ఈయన ఏదో ఇబ్బందులు పడి మొత్తానికి అప్పు తీర్చాడు. అప్పు తీర్చినాక ఒక్క 50 రూపాయలు ఇవ్వలేదంట. ఎంత? 50 రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఈయన చెరలో వేసాడంటండి, జైల్లో వేసేసాడంట. ఎన్ని? 3,60,00,000 డబ్బులు ఇచ్చాడు, 50 రూపాయలు ఇవ్వలేదని చెప్పి క్షమించకుండా నువ్వు నాకు 50 ఇవ్వలేదురా అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ వేసాడు? చెప్పాలి, చెరలో వేసాడంట. ఈ రోజున నీ స్థితి ఏంటి? ఎవరికైనా అప్పు ఉండవు? నువ్వు అప్పు ఉంటే కన్ఫామ్గా ఏం చేయాలి? నువ్వు తీర్చేయాలి. కొంతమంది అప్పుండా తీర్చేయలేరు. దేవుడు అదే చెబుతున్నాడు, నీకు ఎవరికన్నా నువ్వు అప్పుండావు అంటే కన్ఫామ్గా నువ్వు తీర్చేసి. వాడు అయ్యా నేను వడ్డీలు కట్టలేనయ్యా, నా సమస్యకు ఉందంటే పర్లేదు, వాళ్ళని బతిమలు ఆడుకొని ఆ అస్సలాన్ని ఇచ్చేయాలి. లేదు అస్సల్లో కూడా ఇలేకపోతున్నావా, అయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా, నా భర్త కూడా ఇదే పని, నీకేం చేయాలంటే వాళ్ళని అడిగి నువ్వు కన్ఫామ్గా అప్పు తీర్చాలి. నువ్వు అప్పు కానీ తీర్చలేదంటే నీ దగ్గర ఎట్ట వసూలు చేయాలో దేవుడు తెలుసు. నువ్వు ఎగ్గొట్టాలని ఎప్పుడు అనుకోవాక. ఈ రోజున నా ప్రియబిడ్డ అప్పు చేసావంటే అప్పు తీర్చాలి, రుణం తీర్చాలి. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నప్పుడు అప్పు తీసుకున్నారండి. అప్పు తీసుకున్నాక తల్లిదండ్రులు చనిపోయినాక ఇప్పుడు నువ్వు అప్పు ఏం చేయాలి? వాళ్ళు అసలు చనిపోయారులే. ఏందంట? చెప్పాలి, వాళ్ళు అసలు చనిపోయారులే, ఇక ఏ పిల్లలకి నేనే అప్పు తీసుకున్న సంగతి వీళ్ళకేం తెలుసు అనుకోవాక. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు. అమ్మా మీ అమ్మ మా నాన్న దగ్గర నేను ఇంత డబ్బులు తీసుకున్నాను కనుక ఇదిగో ఈ డబ్బులు అని చెప్పి తన పిల్లలకు ఇచ్చేటట్టు నువ్వు ఉండగలగాలి. అంతేగాని అప్పు తీసుకున్నాక అప్పు మరిచిపోయి తిరుగుతున్నావా, నీ దగ్గర ఎట్ట వసూలు చేయాలో ఆయనకు తెలుసు. కన్ఫామ్గా నీ దగ్గర వసూలు చేస్తాడు. వసూలు చేసి మళ్ళీ ఆయన మామూలు వసూలు చేయడు. ఎట్ట చేస్తాడు? ఆయన వడ్డీ ఎక్కువ ఉంటుంది, ఆయన వడ్డీతో సహా వసూలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే అప్పు ఇచ్చినోడు గుర్తుపెట్టుకుంటాడు. అవునా కదా? తీసుకున్నవాడు అర్థమైందా? కన్ఫామ్గా దేవుడు గుర్తుంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర వీడు మోకాలు వేసి అడుగుతూ ఉంటాడు, నాకు ఇల్లు లేదు ప్రభా, నాకు ఈట్లేదు ప్రభా అంటే దేవుడు అంటాడు, కన్ఫామ్గా నువ్వు అప్పు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈట లేదు అంటే వాళ్ళ దగ్గర ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు అంటాడు. నువ్వు ఆయన వసూలు చేసి ఎలాగ ఉండవాగా బ్రతిమలాడుకొని, అమ్మ నేను అంత ఇలేను, నువ్వు ఎంత ఇస్తాను, ఇక నా పరిస్థితి అమ్మ నేను చెప్పుకునే దాంట్లో ఉంటుంది. కానీ అప్పు తీసుకున్నప్పుడు అప్పు తీర్చుకున్నావు. అందుకని అక్కడ మనకి ఈ రోజున ఈ ప్రస్తాపన తీసుకొచ్చాడు దేవుడు. 3,60,00,000 అప్పు ఇచ్చిన 50 రూపాయలు ఈయనందుకే చెరలో వేసాడంట. ఎక్కడ వేసాడంట? అంటే ఈ రోజున నువ్వు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నావు అంటే నువ్వు ఇయ్యాలి. ఎందుకంటే నీ క్రియలు ఆయనకి కనపడుతున్నాయి లేదా? కన్ఫామ్గా అవపడుతున్నాయి నీ క్రియలు దేవుడికి. నువ్వు ఒకవేళ డబ్బులు తీసుకొని, డబ్బులు ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకొని, ఇప్పుడు నువ్వు బాగా ఉన్నతంగా ఉన్నప్పుడు ఈ ఉడ్రు నన్ను అడిగేదంటే నీ దగ్గర ఎట్ట ఆయన డబ్బులు వడ్డీలు ఆయన వడ్డీ ఎక్కువ వేస్తాడు, నీ దగ్గర ఎట్ట వసూలు చేయాలి ఆయన తెలుసు. కనుక ఇవన్నీ ఎప్పుడు కూడా ఒకళ్ళకి రుణము ఉండకుండా మన అప్పు తీర్చేలాగా ఉండాలి. ఇక్కడ 50 రూపాయలకి ఆయన చెరలేసాడు. అప్పుడు దేవుడు అంటాడు, మిమ్మల్ని నేను ఎన్నిసార్లు క్షమించాను,
మీరు ఎందుకు క్షమించలేకపోతున్నారు? నేను మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించాను? ఒకసారా? 2 సార్లా? చెప్పాలి. ఎన్నిసార్లు క్షమించాను? చదువు 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోక తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చెయ్యును. అర్థమైందా? ఈ రోజున క్షమించలేనంత పరిస్థితిలో ఉండావా? క్షమించాలండి. వాళ్ళకి పరిస్థితులు బాగాలేదనుకో క్షమించాలి, తప్పు లేదు. అంతేగాని ఎగ్గొడదాము, వాళ్ళ దగ్గర ఇబ్బంది పెడదామని ఎప్పుడు అనుకోవాక. కన్ఫామ్గా నీ హృదయంలో క్షమాపణ రావాలి. ప్రియబిడ్డలారు జ్ఞాపకం చేసుకుంటే మనం ఇప్పుడు వరకు అన్ని చూస్తున్నాం. యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతుంది. మన ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, తెలుసు కదా. అది మరి ఆయన యాక్సిడెంట్ అని కొంతమంది, హత్య అని కొంతమంది. ఈ రోజున అన్నీ కూడా ఇట్లా జరుగుతూ వస్తున్నాయి. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ బాడీని తీసుకెళ్ళి మరి అలా పాస్టమ్ గారికి, జిస్గా గారికి అప్పచెప్పినప్పుడు అక్కడ ఆమె ఒక మాట ఉంది, మనలో ప్రతీకారం లేదు కానీ ప్రభువును బట్టి మనం క్షమించేద్దాం ఉంది. బా, ఎంత మనసు అండి అది, ఎంత మనసు అండి. ఈ మనసు ఒరిస్సా రాష్ట్రంలో తన భర్తని, 2 బిడ్డల్ని నిలువున ఆ జీపులో తగలబెట్టినప్పుడు అక్కడున్న పాస్టమ్మ గారికి వచ్చినట్టుగా ఇక్కడ ఆల్రెడీ వేళ్ళు వేడి ఎంపడింది. మనలో ప్రతీకారాలు లేవో, ప్రభువుని బట్టి క్షమించేద్దాం. చట్టం తన పని తను చేసుకుంటా పోయింది. చట్టం ఎప్పుడు దాని పని చేస్తుంది. కానీ ఎంతమంది దానిలో ఉన్నారో, ఇన్వాల్వ్మెంట్ అయ్యారో, లేదా యాక్సిడెంట్ అయిందో, చట్టం పని చట్టం చేస్తే మన మటుకి ప్రేమపూర్వకంగా క్షమించుదాం ఉంది. ఈ రోజున నా ప్రియ బిడ్డ, నువ్వు క్షమించలేకపోతున్నావు. ఈ రోజున ప్రభు అదే మాట చెబుతున్నాడు, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు కానీ వీళ్ళని క్షమించు అన్నాడు. ఆ మనసు మరి పగడాల జెసికా గారికి వచ్చిందండి. నేను చెప్తున్నాను, ఈ రోజున దేవుడికి రోజున మనకు ప్రస్తాపన తీసుకొచ్చిన మాట అది, మనము కూడా క్షమించాలి. అంతేగాని ఎందురా అని చెప్పి వాడి మీద యుద్ధానికి వెళ్ళి ప్రతీకార హత్యలు చేయవాకండి, ప్రతీకారం తీర్చుకోవాకండి. ఒకవాడు బ్రతకడానికి ఎందుకు బతుకుతాడంటే చెప్పండి, నేను బ్రతుకుతుంది వాడి మీద ప్రతీకారం తీసుకోవడానికి. ఎందుకు బతుకుతున్నాడు అంటే ఒక్కొక్కడు ప్రతీకారం చేయడానికి నేను బ్రతుకుతున్నానయ్యా. ఎప్పటికైనా సరే వాడిని కన్ఫామ్గా ఇబ్బంది పెడదామని బ్రతుకుతున్నాం అనేవాళ్ళు లేరంటారా? ఉండారు. ఎందుకు లేరు నా ప్రియబిడ్డ? కానీ ఈరోజు నీకు క్షమాపణ నీకు ఉండాలి. నీ ఆఫీసులో నీకు జరిగిన, నీ కుటుంబంలో నీకు ఏది జరిగినా క్షమించే మనసు ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరంటారా? 2 కొడుకులు ఉండారనుకో, ఒకనో ఓ రకంగా, ఒకనో రకంగా. కూతురు కొడుకు ఉంటారంటే కూతురు రకంగా, కొడుకు రకంగా చూస్తారు. వీళ్ళు మమ్మల్ని నాకు సరిగ్గా చూడతలేదు, మా అమ్మాయికి ఆస్తి ఇచ్చారో, మా ఆవిడికి ఆస్తి ఇచ్చారని పలక్కుంటూ ఉంటున్నావా? ఈ రోజున నువ్వు దేవుడు ప్రేమతో క్షమించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు క్షమించాలి నువ్వు. ఈ రోజున పిల్లలు కూడా తల్లిదండ్రులు క్షమించలేని మనసు ఉంది ఆస్తుల కోసం. దేవుడు అదే అన్నాడు, నువ్వు క్షమించమన్నాడు. ఈ రోజున అన్నదమ్ముల దగ్గర క్షమాపణ ఉందా? ఆస్తుల కోసం కొట్టుకొని గొడవలు పెట్టుకునే రకాలు ఉండారు, కానీ క్షమించే మనసు నీకున్న అన్నదమ్ముల దగ్గర, సహోదరుడి దగ్గర. ఈ రోజున అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడి దగ్గర క్షమించే మనసు ఉందా? ఆస్తి వచ్చింది, తల్లిదండ్రులు 2కి సరిసమం అన్నారు, ఆ చెల్లెలను కానీ అక్కను కానీ తోసేసేసి వీడు ఆస్తి వీడు తీసుకొని భార్య వచ్చినాక ఏడాది ఎవడు దిక్కుండా జాగ్రత్తలు చెప్పుకోపో అనేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ మనకు క్షమాపణ కావాలండి. ఏం కావాలి? ప్రభు ఇక్కడ అదే చెబుతున్నాడు మనకి. ఈ రోజున క్షమించే మనస్తత్వం మనకి. చెప్పండి, ఒకవేళ హిందూ మూలముగా నేను ఆశ్రయించబడతలేదేమో, హిందూ మూలంగా నన్ను ఆశ్రయించబడతలేదేమో, ఎందుకంటే నీలో ఆ క్షమాపణ లేదు. ఎవడిని నేను క్షమించినాయా? నా తిండి నేనంట ఒకడు నా మీద ఊరుకుంటానా అనుకున్నావా? కానీ నీ హృదయంలో క్షమాపణ లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు. అలా సపోజ్ నీకు ఏదన్నా అవకాశం ఇచ్చాడంటే దేవుడు, నీకు బాగా ఉంది, ఈవిడ కన్నా సహాయం చేసే మనసు ఇచ్చాడు అంటే నీ దగ్గర చాలా ఉంది, ఈవిడ కన్నా సహాయం చేయాలి, నేను ఎందుకు చేస్తాను అనుకోకూడదంట. ఏం చేయాలి? చెయ్యాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు అనుకున్నావు నాకెందుకులని, ఒక రోజున ఇప్పుడు సపోజ్ నీ ఫీల్డ్ని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి ఒకటి మీద ఆధారపడాల్సి వచ్చింది. పడకూడదా?
చెప్పండి. ఇప్పుడు నువ్వు ఏడకొస్తే నువ్వు లీడర్వి, అర్థమైందా? నీ ఇంట్లో నువ్వు చెప్పిందే వేదం. కరెంట్ ఆఫీస్కి వెళ్తే వాడు చెప్పింది వేదం, సచివాలయంకి వెళ్తే వాడు చెప్పింది వేదం, అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళతో ఒకళ్ళు ముడిపడి ఉంటుంది ఈ జీవితం. కానీ నీకేం కావాలి? చెప్పట్లా, క్షమించే మనసు కావాలి. అందుకని ఆ మాటలు చెప్పి అన్నాడు. ఏం చెప్పావయ్యా అంటే, క్షమించే మనసు కావాలి. ఈ రోజున ఏం కావాలి మనకి? చెప్పాలి. ఫస్ట్ మాట ఏంది? ప్రభు ఈ మాటలు చెప్పి అన్నది. ఏం మాటలు చెప్పాడంటే, క్షమించే మనసు కావాలి మనకి. ఈ రోజున నీ భర్తని ఇబ్బంది పెట్టచ్చు, ఈరోజు నీ కొడుకులు ఇబ్బంది పెట్టచ్చు, నీ కూతురు ఇబ్బంది పరచు, నీ భార్య నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, నీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టచ్చు, నీ తోడుకోళ్ళు ఇబ్బంది పెట్టచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు నిన్ను. కానీ నీ ఆఫీసులు నేను ఇబ్బంది పెట్టచ్చు, నీ వ్యాపారంలో నేను ఇబ్బంది పెట్టచ్చు. కానీ నీకు క్షమించే మనసు కావాలి. దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇందును బట్టే నువ్వు ఆశీర్వదించబడలేవేమో. గుర్తుపెట్టుకో, ఈ రోజున క్షమించి ఈ వాక్యం విన్నాక ఈ రోజున కన్ఫామ్గా నేను ఎవరైనా క్షమించే మనసు నీకు లేదు, ఒక్కసారి అర్థం చేసుకొని వాళ్ళని ఫోన్ చేసేలా చెప్పు, అయ్యా నేను క్షమిస్తున్నాను రా, నన్ను క్షమించండి రా అని ఒక్క మాట చెప్పు. నా దేవుడిని అక్కడి నుంచి బ్లీచ్ చేయడం మొదలు పెడతాడు. ఈ రోజున క్షమాపణ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఏం కావాలి? క్షమాపణ కావాలి. ఒకవేళ నువ్వే కరెక్ట్, వాళ్ళే తప్పు చేశారనుకో, అయినా మనం ఏం కోరాలి? క్షమాపణే కోరాలి. ఇప్పుడు యేసు ప్రభు తప్పు చేశాడా? వాళ్ళు కొట్టినోళ్ళు తప్పు చేశారా? చెప్పండి. ఎవరు? వాళ్లే కొట్టారు కదా. ఆయనేం పాపం ఎరగడు కదా, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆయన ఏమన్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరగానే క్షమించమని అడిగాడు. దేవుడిని అడిగాడు, తండ్రిని అడిగాడు, క్షమించయ్యా. అలాగే నువ్వు కరెక్టే, వాళ్ళే నీకు అన్యాయం చేశారనుకో, నువ్వు వాళ్ళ దగ్గర ఏముండాలి? క్షమాపణ ఉండాలి. అది ఉంటే ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఈరోజు నీ జీవితంలో క్షమాపణ లేదు అంటే నువ్వు ఆశీర్వదించడానికి ఇదే కారణం అయిందేమో. గుర్తుపెట్టుకో, ఈ రోజున నీ అత్తమామలు కానీ తోడుకోడలు కానీ ఇంకా నువ్వు పగ పత్తికారాలు తీర్చుకోవడానికి కాదు ఈ లోకంలో నువ్వు ఉంది. నువ్వు క్షమించే మనసు కావాలి మనకు. ఏ మనసు కావాలి? చెప్పాలి. క్షమించే మనసు మనకు కావాలి. అదండి దేవుడు కోరుకునేది. తర్వాత ఇంకొక మాట చెప్పు, లోకాసు వార్త ఏంటి? ఈసారి లోకాసు వార్తలో కూడా ఒక మాట చూశాను నేను, 9వ అధ్యాయంలోనే. డెబ్బై 2వ నెంబర్ పేజీ, 19:28 72వ నెంబర్ పేజీ, నూతన నిబంధన లోకాసు వార్త. అండలం చేసుకో. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవలని ముందు సాగిన. ఏం చేశాడంట ఆయన? చాలా మంది ముందుకు సాగట్లా. యేసు ప్రభు ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళు ముందుకు వెళ్ళరండి. ఏ కాడకి చెప్పాలి, వెనక్కే మళ్ళీ గనగన కొట్టాల్సిందే, గిరగిర తిప్పాల్సిందే. వెనక్కే ఎన్ని మాటలు చెప్పినా కానీ యేసు ప్రభు వీళ్ళు మళ్ళా 500 కూలికి వెళ్ళాల్సిందే. ఒరే నాయన, మీకు దేవుడు పోషిస్తాడన్నా సరే వెళ్ళరా, ఎనరా, ముందుకు సాగరు మన బండి. ఇక్కడ ఆయన ఈ మాటలు చెప్పి, ఏం చెప్పావయ్యా ఇక్కడ? ఇందాక మనం కనుక్కున్నాం కదా, ఈ మాటలు చెప్పి అంటే ఏం చెప్పాడంటే క్షమించమని అక్కడ మనసు మనకి ఇమ్మన్నాడు. ఎక్కడ కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆ పై వచనాలు చూసుకుంటే చదువుదాం త్వరగా. మరి 16వ వచనం చదవండి, అక్కడ ఒక మాట కనపడుతుంది. ఆయన ఏం చేశాడంటే 15 నుంచి, అతడు రాజ్యము సంపాదించి తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించి తెలుసుకున్నాడుకై తాను సొమ్మిచ్చిన దాసులని తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించి. అంతనే ఇతను యజమానుడంట ఒకడికి 10 మీనాలు ఇచ్చాడంట. ఎన్నంట? 10 మీనాలు ఇచ్చాడంట. ఇంకొకడిని పిలిచాడంట, 5 ఇచ్చాడంట. ఇంకొకడికి ఒకటే ఇచ్చాడంట. ఒకటే ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 10 మీనాలు ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసి ఇప్పుడు అడిగాడంట, ఒరేయ్ 10 మీనాలు ఇచ్చాను కదా, ఏం చేసావరంటే
21 అనుకుంటా చదువు. ఏమన్నాడు? మరియు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన నువ్వు పెట్టిన దానిని ఎత్తుకుని వాడును, విత్తిన దానిని కోయివాడునైన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలను గట్టి ఉంచితనని చెప్పాను. ఎక్కడ కట్టాడంట చెప్పండి? ఎక్కడ కట్టాడు? రుమాలను కట్టాడంట. అబ్బో ఇది మళ్ళీ ఏమైపోయిద్దో అని చెప్పి ఇచ్చిన దాన్ని రుమాలను కట్టాడు, కచ్చీపు కట్టాడంట. కట్టేసేసి భద్రంగా భూమిలో పెట్టాడంట. అర్థమైందా? దేవుడు ఇక్కడ ఏం నేర్పుతున్నాడు మీకు చూస్తా ఇప్పుడు ఈరోజు. ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ చెప్పాలి. ఏం చెబుతున్నాడు? 26వ వచనంలో చూడండి, ఆ మాట అక్కడ రాసిపెట్టింది. 26వ వచనం కూడా. అందుకతడు ఏమన్నాడు దేవుడు? కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయడని మీతో చూపిస్తున్నాను. అంటే 10 ఉన్నవాడికి 10కి 10 సంపాదించాడు. అర్థమైందా? 10 ఉన్నవాడు 10 సంపాదించాడు. 5 ఉన్నవాడు 1 ఉన్నవాడు ఆ 1 ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, కలిగిన వాడికి ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు వాడికి ఇస్తానంటాడు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? లేనోడిని దగ్గర తీసుకొని ఉన్నవాడికి ఇస్తావా? ఉన్నవాడు 10 10 20 ఉంది కదా, ఈ దగ్గర 1 ఉంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ 1 కూడా తీసుకొని వాడికి ఇస్తానంటున్నాడు. ఏంది? తలాంతులు. ఏందంట చెప్పాలి? తలాంతులు. ఎందుకని? కొంతమంది అంతే, నీకు తలాంతి ఇచ్చాడు. ఏం తలాంతి ఇచ్చాడు? పాటలు పాడే తలాంతి ఇచ్చాడు. మరి పాటలు పాడాలా లేదా? నాకు డీజే సౌండ్ ఉంటేనే పాడతావా? నాకు అది ఉంటే చేస్తా. నీకు ఇచ్చాడు ఆల్రెడీ, పాటలు పాడే కృప ఇచ్చాడు. నేను సౌండ్ ఉంటేనే చేస్తా, స్టేజీ ఎక్కితేనే పాడతా. ఎందుకని? నీకు ఇచ్చిన తలాంతును నువ్వు ఏం చేయట్లా? అభివృద్ధి పరచట్లేదు. నువ్వు ఎక్కడ వేసిందని అక్కడే ఉంటే నీ దగ్గర ఆ కృప తీసేస్తాడు. ఆ తలాన్ని తీసేసి బాగా పాడే వాళ్ళకి ఇస్తాడు అవకాశం. అర్థమైంది చెప్పిన పాయింట్? కొంతమంది అంతే, పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమోని. అవునా కదా? ఎన్నిసార్లు పాస్టర్ గారికి టైం ఉంది కాబట్టి 20 సార్లు బైబిల్ చదువుతాడండి. మాకు ఆ టైం ఇస్తే మేము 10 సార్లు చదివేసేవాళ్ళమే. మరి నీకు ఇచ్చిన సమయం నువ్వేం చేయాలి? చదివేవా? పొద్దున ఎంతమంది చదివారు? రాత్రి ఎంతమంది చదివారు? చదివారా? నీకు ఇచ్చిన సమయం పాస్టర్ గారికి ఇచ్చాడు, పాస్టర్ గారికి ఇచ్చాడు. నీకున్నదంటే నాకు ఉంటే చాలు, నేను ఏదన్నా చేస్తా. మరి నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఇంకా ఎదగాల లేదా? 10 ఇచ్చినోడు 20 చేశాడు తలంతులు. మరి నీకు ఇచ్చాడు ఒక తలంతు ఇచ్చాడు, పాటలు పాడే తలంతు ఇచ్చాడు, వాక్యం చెప్పే చదివించాడు, వాక్యం చదివే తలంతు ఇచ్చాడు. మరి నువ్వు ఇంక అంతకంతగా ఎత్తాలా లేదా? నేను ఎక్కడ వేసిన వాడిని అక్కడే ఉంటానయ్యా అంటే నీది కూడా తీసేస్తాడు ఆయన. అర్థమైందా? నీకు పాటలు పాడే కృప ఇచ్చాడు. ఈరోజు ఆ కృపను పోగొట్టుకుంటే తీసేసేస్తాడు. ఇప్పుడు ఈ పాటలు పాడే అవకాశం ఇంకోళ్ళకి ఎత్తాడు దేవుడు. అవునా కదా? నీకు ఈ పద్దా ఎందుకంటే అమ్మ మొన్న నేను చూశాను, నువ్వు రాలేదు, వాగు వేరే వాళ్ళకి పాడానమ్మా. ఇదేందయ్యా నేను ఒకరోజు రాకపోతే? అంతే. ఆ తలంతు నీకు ఇచ్చినప్పుడు నువ్వు వినియోగించుకోకపోతే నీ తలంతు తీసేస్తాడు దేవుడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు చీదెక్కించుకోవట్లా. ఏముందలే ఆ ముందల నా అవకాశం నాకే ఉండదు, నా స్థానం నాకే ఉండదంటే నీ స్థానం కూడా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే నువ్వు లేకపోతే ఇంకోటి వాడుకుంటాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇచ్చిన సంఘాన్ని నేను ఎక్కడే కూర్చున్నాను అనుకోండి, ఆయన వచ్చేటప్పటికి ఏమంటాడు? ఒకటేనా నీకు ఇచ్చింది? అవకాశం ఇచ్చాను కంటే ఈ ఒకటిని 14 సంఘాలు చేయాలి. అది నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పంచాలి. నువ్వు వేసిన గుడిచి ఎక్కడ వేసిన గుడిచి అక్కడే ఉందనుకో, గుడిచిగా లేదు ఇది. చెప్పండి, శృంగారం మందిరంగా ఉంది. ఇక్కడ ఆగల, ఆల్రెడీ ఇచ్చిన తలంతునికి కృపకి అనే గ్రామాలను పరిగెత్తుతున్నాం. అది దేవుడు చూసేది. ఈరోజు నీకు ఇచ్చాడు ఒక తలంతు, దాన్ని అక్కడ దాన్ని పెంచాలి, అభివృద్ధి పొందాలి. నువ్వు ఒక పాట కాదు, నేను ఎక్కితే 10 పాటలు పాడగలనయ్యా. నీకు అవకాశం ఇచ్చాడు బైబిల్ చదవమని. ఒక అధ్యాయం కాదు, చదివితే నేను ఎంతనా చదవగలుగుతానయ్యా.
చదువు లేనివాడికి ఇస్తే చదివేస్తాడు. నీకు ఇచ్చిన తలంతు నువ్వేం చేసుకున్నావు? వినియోగించుకోవట్లేదు. ఏం చేయట్లేదు? చెప్పట్లా. అదేమంటే నాకు సమయం లేదు. సమయం ఇచ్చిన దాన్ని నేను ఏం చేయట్లేదు? చెప్పండి. నీకు సమయం ఇచ్చాడా లేదా? సమయం ఇచ్చిన దాన్ని నువ్వు సమయం వినియోగించుకోవట్లా. ఈరోజు నీకు ఇచ్చిన దాన్ని దేవుడికి ఎంత తలంతులు ఇస్తున్నావు? దేవుడి కోసం ఏం ఆడబడుతున్నావు చెప్పు. నీకు ఆరోగ్యం ఇలేదా? ఆరోగ్యం ఇచ్చాను కాబట్టి పనికి వెళ్తున్నావు, అవునా కదా? అదేందో తెలియదు కానీ 300 కూలి రూపాయలు అప్పుడు మటుకు పనికి ఎగ్గొట్టేళ్ళ మందిరాల్లో ఉన్నారు. ఇప్పుడు 500 600 అయితే మరి ఎక్కడ ఉన్నారు చెప్పాలి? పొలాల్లో ఉన్నారు. అంటే 300 కూలి ఎట్టున్నప్పుడు దేవుడి సన్నిధిలో గుప్పిడిప్పావు. ఇప్పుడు 500 600 అప్పుడు దేవుడి సన్నిధిలో గుప్పిడిప్పట్లేదు. ఈ రోజున ప్రత్యేకించి దేవుడు అదే అంటున్నాడు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వినియోగించుకోవట్లా. నీ దగ్గర తీసేసేస్తా, నేను ఇంకోవాడికి ఇస్తాను అంటున్నాడు. ఈరోజు నీ పరిస్థితులు ఏంటి? నువ్వు అసలు ఏ స్థితిలో ఉండవు ఈ రోజున? నీవు దేవుడు నిన్ను నమ్మి ఒక తలంపు ఇస్తే దాన్ని రెట్టింపు చేయాలి. ఏ తలంపు ఇచ్చావా అంటే, నేను పాటలు పాడే తలంపు ఇచ్చాను నేను వాడికి. ఆడు పాట వల్ల తీసేవాడిని అంటాడు. ఈరోజు నీకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి పలకెళ్తున్నావు, సమయం ఇచ్చాడు కాబట్టి పనికి వెళ్తున్నావు. మరి దేవుడి సన్నిధిలో ఏమి ఇవ్వాలి? అయ్యా నాకు ₹1 ఉంటే నేను ఇంతమందిని కట్టేస్తాను అంటాడు. ₹1 కాదు, నీకు ఉన్న ఆ ₹1000 కనీసం ₹100 దేవుడికి ఇస్తున్నావా నువ్వు? ఇవి అంటాడు ₹1,00,00,000 అంటే అంతమందిలో నేను ఎక్కడనే కట్టిస్తాను. అయ్యా పాస్టర్ గారికి మా వదిలే కానీ నీకున్న ₹1000 ₹100 దేవుడికి ఇచ్చే ఆలోచన రాని. అంటే వీడు లేనిది అంటాడు. నాకు ఉంటే నేను ఇస్తా, ఉన్న దాంట్లో నేను అప్పు చేసి ఏమైనాడా? ఏమనలేదుగా. నీకు ఇచ్చిన తలాంత ఆయనదే, నీకు ఇచ్చిన సమయం ఆయనదే, నీకు ఇచ్చిన ఆరోగ్యం ఆయనదే, నీకు ఇచ్చిన సంపద ప్రతి ఒక్కడు ఆయనే ఇచ్చాడు. ఈ రోజున నువ్వు దేవుడి కోసం ఏం ఉపయోగిస్తున్నావు? ఈ రోజున? ఈ మాటలు చెప్పి ఏ మాటలు చెప్పావంటే, తలంతులు ఇచ్చాను నేను, ఆ తలంతు వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఇచ్చా నేను, వీళ్ళకి పాటలు పాడే తలంతు ఇచ్చానయ్యా, వీళ్ళకి దేవుడు పరిచర్లు వాడబడే తలంతు ఇచ్చాను. ఏరి ఈ రోజున పరిచర్లో సిఎస్టీ తలంతు ఇచ్చాడు మీకు, లేదా తీసి పక్కన ఇంకోళ్ళకి ఎత్తాడు అవకాశం, అంతే. ఇంకోళ్ళకి ఎత్తాడు ఏదైనా? అదే ఉన్న వాళ్ళకి ఎత్తున్నాడు ఆయన, లేని వాడి దగ్గర తీసి. అర్థమైంది అక్కడ? మన లోకంలో అట్ట ఉండదు. లేని వాళ్ళని దోసుకుంటా పోతూ ఉంటారు. దేవుడు అత్త కాదండి. ఎవడు దేవుళ్ళు వాడబడతాడు వాడికి ఎత్తాడు అవకాశం అంతా. ఈడు గట్టిగా 2-3 సంఘాలు నడుపుతాడంటే ఇంకో సంఘం కూడా ఈడికి ఎత్తాడు అవసరమైతే. ఈడు బాగా పాటలు పాడుతున్నాడు అనుకో, ఒక పాట పాడుతున్నావు అది మూలుగుతా, ఈ పాట పక్కన కూర్చో, ఇది కూడా వాళ్ళకి ఎత్తాడు అవకాశం. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు ఈ రోజున? ఏం ఉపయోగిస్తున్నావు ఈ రోజున? దేవుడు నీకు ఇచ్చాడా లేదా? దేవుడే నీకు ఇచ్చాడు ఆ తలంపుతులు. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకో ఈ రోజున. దేవుడు నీకు ఏమి ఇచ్చినా దేవుడు ఇచ్చినట్టే. ఈ రోజున ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి అంటే ఎవరు? ఈ సమయం ఇచ్చింది ఎవరు? ఈ సమయం చూడలేక ఎంతోమంది, ఈ 4వ నెల చూడలేక ఎంతోమంది. చెప్పాలి, అవునా కాదా? ప్రియబిడ్డలారా, ఒక అమ్మాయికి చేతులు లేవండి, దేవుళ్ళు వాడబడాలని ఎంతో కష్టపడుతుంది. ఏం చేయాలి దేవుడి కోసం అని కళ్ళతో తల ఉంది కదా, బైబిల్ చదివేస్తుందండి. బైబిల్ చదివేసేసేసి ఏదో చేయాలి దేవుడి కోసం అని చెప్పి, ఇప్పుడు అబ్రాహాము ఇస్సాకు ఎలా బలిచ్చాడు ఆ మెసేజ్ చదువుతుందండి. ఆ పోషన్ చదువుతున్నప్పుడు ఇప్పుడు దేవుడి కోసం ఏదో చేయాలని చెప్పి ఆ పెయింట్ తీసుకొచ్చి బెషిని నోట్లో పెట్టి అక్కడ బొమ్మేస్తుందండి. ఇస్సాకుని అది కట్టెల మీద ఉండట్టు అబ్రహాము బలిస్తున్నట్టు వేసి ఎన్ని సండే స్కూల్ పిల్లలకి ఇస్తుంది. ఇది ఆ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి తెలిసింది. తర్వాత ఆమెను ఎంతగా ఎడ్యుకేషన్ చేశారంటే ప్రపంచ స్థాయిలో హెచ్చించబడిందండి. ఆమెకు ఆల్రెడీ చేతులు లేవండి, దేవుడి కోసం ఏదో చేయాలని నోట్తో బెష్ పెట్టుకొని ఆ పోషను ఆ కట్టెలను వేసినట్టుగా దాని మీద ఇస్సాకును బలిస్తున్నట్టుగా అబ్రహామును బొమ్మేసింది. ఎన్ని సండే స్కూల్ పిల్లలకు అందజేసింది. ఇది 1 2 కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అదొక సంస్థలాగా ఉంది. ఎంత కోసం కాళ్ళు చేతులు లేకపోయినా దేవుడి కోసం వాడబడుతున్నాడు దైవజనుడు. ఈ రోజున అన్నీ ఇస్తే నువ్వు దేవుడి కోసం ఏం ఉపయోగపడుతున్నావు? కాళ్ళు ఉండి, చేతులు ఉండి, నోరు ఉంది,
చప్పట్లు కొట్టమంటే కొట్టలేకపోతున్నారు. నోరుంటే దేవుడికి స్తోత్రం చెప్పలేకపోతున్నారు. ఈ రోజున ఏమీ లేదు నీకు ఆయన. నీకు అన్నీ ఇస్తే దేవుడి కోసం ఆయనకు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక తలంతు ఇస్తే దాన్ని రెట్టింపు చేయాలి, అంతేగాని ఉన్నదాన్ని కూడా తీసేసుకునే పరిస్థితి చేయవాకు. ఈరోజు నీకు దేవుడు పరిచర్య చేసే తలంతు ఇచ్చాడు, చెయ్యి, ఇంకొక అవకాశం ఇస్తాడు. పాటలు పడే తలంతు ఇచ్చాడు, పాడు, ఇంకా కొద్దిగా అవకాశం ఇస్తాడు, స్టేజీ మీద కూర్చోబెట్టే అవకాశం. ఈరోజు నువ్వు ఏది ఇచ్చినా సరే ఆ తలంతు నువ్వు ఉపయోగించుకుంటారు. కాబట్టి దేవుడు నిన్ను తీసి ఎత్తనాను లేదా చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఫోన్లో ప్రతిరోజు వాట్సాప్ పెడతాను లేదా? ఎంతమందికి షేరింగ్ చేస్తున్నావు నువ్వు? పాస్టర్ గారు నాకే పెడుతున్నాడు అని మొత్తం ముడుచుకుపోవాక నువ్వు ఇంకా ఎంతమందికి చేయాలి? నువ్వు ఒక వీడియో చూసావు, నీకు నచ్చింది, అది ఎంతమందికి షేరింగ్ చేస్తున్నావు? ఒక పాట చూసావు, ఆ పాట నీకు నచ్చింది, నువ్వు ఎంతమందికి షేరింగ్ చేస్తున్నావు? ఎంతమందికి చేస్తున్నావు ఈ రోజున? అది దేవుడు ఆ తలంపు ఇచ్చాడు నీకు. వాట్సాప్ చూస్తున్నావు, పాస్టర్ గారు పెట్టాడు వాగ్దానం అని, ఇది ఎవరికి అవసరమైందని నీ ఫ్రెండ్స్ అందరికి చేస్తున్నావా? షేరింగ్ చేస్తున్నావా? ఏదో నువ్వు వీడియో చూస్తున్నావు, పాట బాగా నచ్చింది, ఎవరికన్నా నీకు తెలిసిన ఫ్రెండ్స్కి పెడుతున్నావా? ఈ పాట చూడమని. ఒక మెసేజ్ వింటున్నావు, ఈ మెసేజ్ బాగా నచ్చిందమ్మని ఎవరికైనా షేరింగ్ చేస్తున్నావా? ఈ రోజున దేవుడి విషయాలు ఎందుకు పంచుకోలేకపోతున్నావు? నీకొక్కడికే కాదు, నువ్వు అనేక మందికి పంచేలాగా ఉండాలి. ఉండవా? పైకి మట్టికి ఎంత ఉంది, ఎంతకాలం నుంచో లోపల భక్తి ఉంది, కానీ నీకున్న భక్తిని ఎవరికి ఉపయోగపడతలా. భక్తి ఉంది లోపల బాగా, నాకు కూడా ఏదో చేయాలన్నాయో కానీ ఉపయోగపడాలని భక్తి ఎందుకండి? ఉపయోగపడాలి. అనేక మందికి నువ్వు ఉపయోగపడేలాగా దేవుడు చేస్తాడు, అనేక మంది మాదిరికరంగా చేస్తాడు. నీకు ఇచ్చిన తలంతుల్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు. దేవుడు ఇచ్చాడా లేదా నీకు చెప్పాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఆరోగ్యం బట్టి నీకు పిల్లల్ని ఇచ్చాడు, పిల్లల్ని ఏం చేయాలి? పూనుకోరా అన్న ఇంట్లో కూర్చోబెట్టాలా? దేవుడు పరిచర్యలు వాడబడుతున్నారా? వాడబెడాలి. అంటే ఇప్పుడు ఎన్ని ఎవరిచ్చారు మనకి? ఆయనకి 10 ఇస్తే 20 చేశాడు, 5 ఇస్తే 10 చేశాడు. 1 ఇచ్చినోడు 1 పెట్టుకున్నాడు. నీకు పిల్లల్ని ఇచ్చాడు, పిల్లలు లేనివాడికి ఎంత బాధ ఉంది, భర్త లేకపోతే ఎంత బాధ ఉంది, తల్లిదండ్రులు లేకపోతే ఇవి నోట్లో చెప్పుకునే బాధ ఉంది. ఒక స్త్రీ తన సమస్య ఏదైనా వచ్చినప్పుడు తన తల్లికే చెప్పుకోడు, తండ్రికి కూడా చెప్పుకోలేదు కదా. కొన్ని బాధలు ఉంటాయి. ఆ తల్లే దూరం అయితే ఎంత బాధ ఉంటుందండి? అర్థం చేసుకోండి. ఈ రోజున దేవుడు నీకు అన్నీ ఇచ్చినా నువ్వు ఉపయోగించలేకపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చాడు అన్నీ. తండ్రి తన సుఖమే తనే చూసుకుంటాడు, కానీ పిల్లల బాగోగులు చూడలేడండి. గుర్తుపెట్టుకోండి, చూడలేడు. మా నాన్నగారు కూడా ఉన్నాడు, అదే మా అమ్మ ఉంటే మా అత్తయ్య గారు కూడా ఉంది. అసలు మీ నాన్న పోయి మమ్మ అంటే బాగుండేది అనేది ఒక మాట. అంటే నేను అన్నానని కాదు, తనకేందంటే పురుషులు తనకు తానే తిన్నామా మనం ఉన్నది, కానీ పిల్లలు ఏం తింటున్నారా, పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారో పట్టించుకోరు. కానీ తల్లి ఉంటే తన ఆలనా పాలన తన పేరు చెంచుకొని తిట్టాడు కదండి, ఎలా ఉందో అని ఒక ఆలోచన వచ్చింది స్త్రీకి. అంత అదే అమ్మ నీకు లేకపోతే నీకు ఎంత బాధగా ఉంటుందో, అమ్మ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున నువ్వు ఏమి దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలంపును కూడా నువ్వు ఉపయోగించుకోవట్లేకపోతున్నావు. నీకు ఇచ్చిన పిల్లలను దేవుడి సన్నిధిలో మాడలేకపోతున్నావు. నీకు ఇచ్చిన ఆరోగ్యం ఎట్టి దేవుడి సన్నిధిలో ఒక పరిచర్యలు చేయలేకపోతున్నావు. నీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి ఒక పాడబడి ఎత్తిబెట్టి పాడలేకపోతున్నావు. దేవుడు ఇస్తే అది నువ్వు లోకంలో ఉపయోగించుకునేవాళ్ళు లేరా చెప్పాలి. లోకంలో అపవాది చేతికి అప్పచెప్పేవాళ్ళు లేరా? ఒక్కొక్కడు దేవుడు పాటలు వదిలితే బాగా పడతాడు, సినిమా పాటలు పాడటానికి అవకాశం ఇస్తాడు. దేవుడు వాక్యం వినటానికి లేదు, కానీ లోకంలో ఉన్న సినిమా గందరగోళ సీరియల్ వినటానికి అవకాశం. ఈ చెవులు లేకపోతే వింటావరా నువ్వు? మరి దేవుడు ఇంత ఇచ్చాడుగా, కానీ నువ్వు ఒకళ్ళకి షేర్ చేస్తున్నావా? ఈ రోజున నువ్వు దేవుడు అదే అంటున్నాడు, ఈ మాటలు చెప్పి ముందుకు సాగాడంట. ఏ మాటలు చెప్పావంటే నేను ఇచ్చిన తలంపుల్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. అందుకనే 26వ వచనంలో అన్నాడు, లేని వాడికి చదువు మమ్మల్ని 26వ వచనం. అందుకతడు ఏమంటాడండి? కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. చూడండి, అర్థమైంది. లేని వాని వద్దన్నది ఏం చేస్తానన్నాడు?
తీసేస్తాడంట. ఇప్పుడు తీపి చేయించుకోవాలా, మళ్ళీ ఇంకా పెంచుకోవాలా? మనం చెప్పాలి. మీరు తీసేపించుకున్నావా, పెంచుకుందామా? మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఇంకా పెంచుకోవాలండి. దేవుడు మనకి ఇచ్చాడు, ఇంకా ఇస్తాడు. ఆయన దగ్గర చాలా తలంపులు ఉన్నాయి. ఆయన తలంపు లేకపోతే మనం ఉంటామా? చాలా ఉండయి. మనకి ఇచ్చాడంటే ఇంకొక అవకాశం ఇస్తాడు. ఇప్పుడు పాటలు పాడే అవకాశం ఇచ్చాడంటే వాక్యం చెప్పే అవకాశం కూడా ఇస్తాడు. అయ్యా నాకు పాటలు పాడట్లేదు, నాకు వాక్యం చెప్పే అవకాశం ఇట్లేదు, నేను రాను అనకూడదు. నీకు ఒక రోజు ఉచిత అవకాశం, అంతే. నేను రాను అనకూడదు. నీకు బండి ఇచ్చాడండి, బండి లేదు, బండి ఇచ్చాడు. బండి ఇచ్చినప్పుడు కనీసం దేవుడి మందిరానికి నడవలేకపోతున్నారు జగనన్న కాల నుంచి, ఎవడు నెక్కుసుకొస్తున్నావా? ఇచ్చాడు కదా. దేవుడి కోసం ఏం ఉపయోగిస్తున్నావు నువ్వు? కారు లేదు, కారు ఇచ్చాడు. కానీ కారులో ఎంతమందిని దేవుడి మందిరానికి ఎక్కించుకొస్తున్నావు నువ్వు? ఏదైనా సేవకుడు ఏదైనా ప్రయాణం ఉంటే మన కారు ఉందలేప అని అంటున్నావా? అంటే నీకు దేవుడిచ్చిన దాన్ని దేవుడి కోసం ఎంత ఉపయోగపెడుతున్నావా? దేవుడు ఇచ్చాడు, నీకు ఇలేదా? ఇచ్చాడు. సిస్టర్ వాళ్ళకి ఆటో ఇచ్చాడు, మనం దేవుడి మందిరానికి నెలలకు ఒకసారి పేద పిల్లలకి ఆహారం తిన్నాం. అది దేవుడు చూసేది. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వేమి ఎంత ఉపయోగపెడుతున్నావు దేవుడి కోసం? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎంత దేవుడి కోసం ఖర్చు పెడుతున్నావు? నీకు ఇచ్చిన తలంపులు ఎంత కోసం దేవుడి దగ్గర వాడబడుతున్నావు? ఈరోజు నీకు ఇచ్చాడు, ఇలేదా? అందుకనే కూడే కుందుకంట కొండల కరువు అవుతుందంట. మనకంతే. ఇప్పుడు ధనం ఎక్కువైపోయింది, ఏమవుతుంది? కరువు వచ్చేస్తుంది. మనకే ఆడలేదేంది? ఇప్పుడు 600 700 కూలే వరకు పిల్లలను కూడా వచ్చి కూర్చోబెడుతున్నాం. ఇక మందిరం వదలేదు, కరువు అయిపోయింది. ఇక దేవుడి మందిరం కరువు అయింది. దేవుడికి ఇచ్చేదాడు కూడా కరువు. అమ్మో డబ్బులు ఎలా అవన్నీ ఎవడిచ్చాడు? 300 కూలు ఎప్పుడు మటుకే మందిరానికి చూసా మనం తప్పకుండా వెళ్ళాలి రోయ్ తీర్మానం చేశాం. దేవుడి సన్నిధిలో ఇయ్యాలి రో తీర్మానం చేశాం. ఇప్పుడు ఎక్కే కొందికి, అందుకని కూడే కొందికంట జాగ్రత్త. ఆయన కాదు అనుకోని నువ్వు వెళ్ళి ఏం సాధించలేవు. నీ దగ్గర ఏమో మొత్తం తీసేసుకుంటాడు ఆయన. పెద్ద విషయం కాదు దగ్గర తీసుకొచ్చుకోవడం. ఆయన తీసేసుకుని ఎవడికి ఇస్తాడు? వాళ్ళకి ఇస్తాడన్న. అర్థమైంది చెప్పింది? లేనోళ్ళు కాదు, ఎవడికాడికి డాక్టర్లకు ఇచ్చేస్తాడు. నీ అన్ని డాక్టర్లకు ఇచ్చేస్తాడు. ఇక డాక్టర్లు కూడా ఇంకా పోషించబడ, ఇంకా లేనోడు కాదు ఇచ్చేది ఆయన, తీసేస్తాడు. ఈ రోజున నీకు ఏది ఇచ్చినా దేవుడి కోసం నువ్వు వాడబడాలని కోరుకుంటున్నాను. వాడబడు. ప్రభు ఈరోజు నీదేనయ్యా. అదేనో దేవుడు మందిరంలోకి వస్తున్నట్టే వస్తారు, ప్రార్థన చేసుకుని అక్కడ పనులు చూసుకుంటారు. ఎందుకమ్మా నీక ఆయన ఊరకు ఎట్టనేవాడు అయింది. దేవుడి కోసం ఒక దినము వదిలేమంటే ఆ దినము మొత్తం నీ కోసం గడుపుతానయ్యా. నీ కోసమే అంటాను ప్రభు. నా కష్టము నీ కోసమేనయ్యా, నా ఆరోగ్యం నీ కోసమేనయ్యా, నా తలంపులు నీ కోసమేనయ్యా. నువ్వు ఇచ్చినవేనయ్యా ఇవన్నీ. నువ్వు ఎంత వాడబడినా నీ కోసం ఏమిచ్చి నీ రుణం తీసుకున్నాయా? ఇప్పుడు అందరం అప్పు ఉండం లేదా? చెప్పాలి కదా. ఎవరికి? పౌలు గారు అంటున్నాడు, ఉన్నావా? దేవుడికి రుణపడలేమా? అందరం రుణపడి ఉండం. అర్థమైందా? ఈ రుణం ఎట్ట తీర్చుకోవాలి ప్రభు అంటే, మనం నెల రుణం తీర్చేసుకుంటున్నాను. నేను తీర్చున్నాం లేదా? సువార్త కూడి పెట్టి, అదేగా సువార్త కూడి చెప్పి రుణం తీర్చేయడం ఆయన రుణం. అది దాంట్లో మీరు ఎంత పాలు భాగస్తులు అవుతున్నారు. రేపు బెల్లపండ్లో మీటింగ్ పెడతా, అనంతరంలో పెడుతున్నాం. మనం ఎన్ని రుణం తీర్చేసుకున్నామా లేదా? మనం కూడా రుణపడి ఉండం దేవుడికండి. నా సువార్తను పంచి నేను రుణం తీర్చుకో అన్నాడు పౌలు గారు. ప్రాణం ఉన్నంత వరకు సువార్త పంచుతాను ఉండాడండి. తర్వాత చనిపోయాడు. మన జీవితం కూడా అలా ఉండాలి. మనం రుణపడి ఉండం దేవుడికి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకొని ప్రభువా. అది ఈరోజు చివరికి ఒక్క మాట చెప్పి ముగించుగా తీసుకొస్తాను. ఈసారి యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్తకి వెళ్దాం. ఈసారి అందరూ బైబిల్ తెరుద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మాట రాసిపడింది. 18వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి, అండర్లైన్ చేసుకో, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చాలు, తలలు పైకి ఎత్తిన ఇంకా చూడండి. ఈ మాటలు చెప్పి. ఏ మాటలు చెప్పావయ్యా అంటే,
13వ అధ్యాయంలో ఆయన శిష్యుల పాదాలు గడిగాడంట. ఏం చేశాడంట చెప్పాలి? శిష్యుల పాదాలు గడిగాడు. ఓకే. 14, 15, 16, 17 అధ్యాయాలు మొత్తం వాళ్ళ శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలు చెప్పి అన్నాడు. ఏం చెప్పాడంటే మీరు ఆ తర్వాత చదువుకొని చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. 15 అధ్యాయంలో నేను ద్రాక్షావళి అని చెప్పాడు. ఇది మరి ఆదరణకర్త మీ కొత్త 14 అధ్యాయంలో చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రభు ప్రాముఖ్యంగా చెప్తూ వచ్చాడు. అర్థమైందా? ఇక్కడికి వచ్చేవరకు మీరు జ్ఞాపకం చేసుకుంటే 17 అధ్యాయం 22 వచ్చిన చదువుదాం. మనం త్వరగా లెసన్లకు వెళ్దాం. 17:22 ఏం చెప్పాడు? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏమిచ్చాడు మనకు ఆయన? అనేక సార్లు మన సాక్ష్యాలు చెబుతాం, అవునా కదా? మనకు అది చేశాడని ఇది చేశాడని సాక్ష్యాలు చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చే వరకు ప్రత్యేకించి దేవుడు చెబుతున్నాడు, నేను వాళ్ళకి నా మహిమనే ఇచ్చాను అన్నాడు. ఏదేని తోటలో ఆదాము అవ్వ కూడా ఆ మహిమను పోగొట్టుకున్నప్పుడు తన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కడికి ఏమి ఇచ్చాడు ఆయన? తన మహిమనే ఇచ్చాడండి. తన మహిమనే ఇచ్చాడు. ఏ లేదా మనకి? ఎవడైతే యేసు రక్తంతో కడగబడతాడో వాడికి తన మహిమనే ఇచ్చాడు. ఇది కోట్లు పెట్టుకునేది కాదండి, ఉచితంగా ఇచ్చాడండి. ఉచితంగా ఇచ్చాడు. ఎవడన్నా ఇస్తాడండి? ఎవడన్నా ఇస్తాడా? ఎవడయ్యలేడు. ఉచితంగా తన మహిమనే మనకి ఇచ్చాడండి దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. ఆ ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే కింద మాటలు చూద్దాం. చూడండి, ఈ రోజున సపోజ్ మీకు అర్థం కావాలి, రిఫరెన్స్ చూడతా. ఫోను నాదేనండి, గుర్తుపెట్టుకోండి. ఫోన్ నాది. ఈ ఫోను పద్దాగా పక్కింటి వాళ్ళకి వస్తుంది అనుకో, నేనేం చేస్తాను? నాకు ఉపయోగపడాల్సిన ఫోన్ పక్కింటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇది ఇచ్చేసి చెప్తాను అడిగి చేయను కదా. అంటే దేవుడు ఎవరైతే తన రక్తంతో కడగబడతాడో వాడు కోసం ఉపయోగపడతాడు, అవునా కాదా? తన మహిమనే ఇస్తాడు. అందుకనే ఏలి కుమారుడు ఫినెహాసు భార్య చనిపోయినప్పుడు ఏకాబోధు అని పేరు పెట్టిందంట. ఏం పేరు చెప్పాలి? ఏకాబోధు అని పేరు పెట్టిందంట. పెట్టినప్పుడు అంటే ప్రభావం వెడలిపోయినది, ప్రభావం వెడలిపోయింది అంటే మహిమైపోయింది. ఇశ్రాయేలు ప్రజల మహిమ పోయింది అని అక్కడ ప్రస్తాపన తీసుకొచ్చింది. ఆ ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే సౌలు రాజు ఉండాడు. సౌలు రాజు రాజ్యం పోయింది. అంటే సౌలు దేవుడికి విరుద్ధంగా బతికాడు, అవిధేయంగా బతికాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? తన రాజ్యాన్ని తీసేసినప్పుడు సౌలు ఏమన్నాడు? నా రాజ్యాన్ని నాకు ఇయ్యయ్యా, నా రాజ్యాన్ని నాకు ఇయ్యయ్యా అన్నాడు. కానీ దావీదు కూడా దేవుడు అలాగే జరిగింది. కానీ దావీదు అలా అనలేదండి. 51 కీర్తనలు ఏమంటే, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకయ్యా, అయ్యా నా రక్షణానందం మరలా నాకు దయచేయ్యా, నీ సన్నిధిలో నుండి నేను తోసివేయకయ్యా అని అడిగాడు. అర్థమైందా? 2 ఏరేషన్లు చెప్తా. సౌలైన రాజ్యం కోసం అనుకుంటున్నాడు, కానీ దావీదు అలా అనలేదండి. ముందు పరిశుద్ధాత్మ లేకపోతే, ఆయన సన్నిధిలో లేకపోతే మనకేమీ లేదు. ముందు ఆయన సన్నిధిలో నిలబడాలి. బయట లోకంలో ఏముందండి? ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యం పోగొట్టుకోవాకండి. ఆయన ద్వారానే మనకు మహిమ వచ్చింది. ఆ మహిమలో మనం ఉంటాం, ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఈ రోజున నా మహిమనే నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇంకేమన్నాడా చెప్పాలి? ఈ రోజున వారు కష్టాల్లో ఉన్న, నిందల్లో ఉన్న, అవమానంలో ధైర్యంగా నడిచే కృప ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. మనం నిందల్లో ఉన్న, అవమానంలో, శ్రమలో ఉండ, బాధల్లో ఉండ ఒక ధైర్యంగా ఉంటున్నామంటే ఈ కృప ఎవరిచ్చారు మనకి? దేవుడు. అందరికి నిందలు ఉంటే మనకు కూడా ఉండయి, అందరికి అవమానం మనకు కూడా ఉండయి. అయినా మనకి ఒక ధైర్యం ఇచ్చాడండి దేవుడు, ఇచ్చాడు. అందుకే దాన్ని నా మహిమనే నీకు ఇచ్చాను అన్నాడు. ఈ మాటలు చెప్పి డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశం ఇంగ్లాండ్ నుంచి వెళ్ళినప్పుడు సువార్త ప్రయత్నానికి ఇతను ఈ వల్ల కాదని చెప్పి అయినా సరే డేర్ చేసి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఇతను కనిపెడతానికి ఒక అతను వెళ్ళాడంట. 10 రోజులు కనిపెట్టి వస్తాను, అది ఏం చెబుతాడు చూద్దాం, ఏం చేస్తున్నాడు లివింగ్స్టన్ వెళ్తే 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడంట. 9వ రోజుకి తిరిగి వచ్చాడంట. ఏమయ్యా ఆయన గురించి ఏదో చెబుతున్నావు ఏంటంటే, ఇంకొక రోజు ఉంటే నేను ఆయనలాగా మారిపోయేవాడిని. వామ్ము ఎంత పరిచర్య చేస్తున్నాడంటే డేవిడ్ లివింగ్స్టన్. అందుకనే ప్రపంచంలో 2 సమాధులు ఉన్నాయి అంటే ఎవరుకోండి? డేవిడ్ లివింగ్స్టన్ దైవజనుడు కొండి. ఆఫ్రికాలో గుండె తీసేసి గుండెని అక్కడ బాధి పెడితే ఇంగ్లాండ్ తన దేహాన్ని బాధి పెట్టారు. 2 సమాధులు ఉన్నాయి.
నా ప్రియబిడ్డ, దేవుడు కోసం నిలబడు, ఆయన తన మహిమనే ఇచ్చాడు. ఈ మహిమ చెప్పాడు. ఈరోజు 3 మాటలు చెప్పారు. ఏ మాటలు? క్షమించాలి, మన తలంతులు దేవుడి కోసం ఉపయోగించాలి, తన మహిమనే మనం ఇచ్చాడు కాబట్టి దేవుడి కోసమే నిలబడేటట్టు ఉండాలి. లెట్స్ ఏ ప్రేయర్ చేసుకున్నాం, మోకరించుదాం అందరం కూడా. అందరం మోకరించుదాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. అందరం ప్రార్థనలు ఏకీభవిద్దాం. లేట్ చేయకుండా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం అందరం కూడా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ మహాకృపను బట్టి ఈ రోజున అయ్యా ఇటు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడేది నాయన. అవునయ్యా, మేము క్షమించబడాలని, అలాగే నాయన నీ తలంపులు మాకు ఇచ్చి మీకోసం ఉపయోగించాలని, నీ మహిమన మాకు ఇచ్చావు నాయన, మీకోసం మేము నిలబడాలని 3 విషయాలు ప్రాముఖ్యం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావయ్యా. ఎంతవరకు నాయన ఈ సంధిలో పోసపడిగులు గడుపుతూ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు విశేషంగా ఆశీర్వదించండి. ఎంతమైతే గర్భఫలం కోసం వచ్చిన ప్రతి గర్భం నీ నామంలో తెరవబడాలని, వివాహాలు కాక ఎదురు వివాహాలు మహిమకర జరిపించమని, అనారోగ్యంతో ఉంటే సంపూర్ణ స్వస్థత ఇచ్చమని, అప్పులేంటి గుప్పిళ్ళు నూరంతలుగా నింపమని, ఏ కుటుంబంలో నెమ్మది లేదా సమాధాన కుటుంబాలు నీ ప్రేమతో నింపని సమాధానంతో కట్టబడాలని, తాగుమూతు బంధకాల పాప బంధకాలు పడిపోయిన కుటుంబాలు ఎస్లం చేసిన వాళ్ళు విడిపించబడాలని అడుగుతున్నానయ్యా. జాబులు లేక, పనులు లేక, వ్యాపారాలు లేక సహాయం చేయండి. జాబ్ చేయించి అడ్డని ఎగదానం సహాయం చేయండి. చేతబడి దురాత్మలు బందీలను విడుదల తెచ్చండి. పాడి పంటల పంట పొలాలు గొప్పగా ఆస్వాదించండి అయ్యా. కోర్టు సమస్యల పోలీస్ స్టేషన్ కేసులు విసికి వీచి 6 బంధ బిడ్డలకు విడుదల తెచ్చండి. వెత్తబడి నీ వాక్యాన్ని ప్రతి వరదంలో బతక నీ వాక్యానుసారం నడుచుకునే కృప దయచేయండి అయ్యా. ఈ రోజున చేరి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రభు, వాళ్ళు ఈ నెలంతా కూడా ఈ కృపలు నిత్యాన్ని నడిపించండి. ఈ రోజున చేరి వచ్చిన బిడ్డలు, బంధువులు, చుట్టాలు లైవ్ చూసిన ప్రతి కుటుంబాన్ని చేతు కాకపోతే మూల్యమైన రక్తం తరి కాలు మొదలుకొని నడినిత్యాలు కలిసి వందనములయ్యా. ఎల్లకాలం నీ ప్రేమ సమాధాన సంతోషం ప్రియ బిడ్డలందరూ కలిసి నీ నామాన్ని మాత్రం మరింత మహిమ తెచ్చుకో. మహిమ ఘనతల ప్రభావం వీరు మాత్రమే యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకున్న ప్రభావ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మాతోనే మన దేవుడిని మహిమపరిచి గట్టిగా సభలు కొడదాం. దేవుడు తీసుకొచ్చిన మీ విలువైన కానుకలు కుడి చేతిలో ప్రవేశ పరిగెత్తి ప్రార్థనలు